అష్టమి రోజు అమ్మవారికి పూజ ఎలా చేయాలి? మనం ఇంతకుముందు వార నిర్ణయం ఎలా, తిథి నిర్ణయం ఎలా, అదేవిధంగా ఎవరెవరు చేయాలి, దానికి వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. ఇదే పూజ ఎలా చేయాలి? బుధాష్టమి అంటూ ఉన్నాం. అష్టమి రోజు అమ్మవారికి చెయ్యాలి అంటూ ఉన్నాం. ఈ అష్టమి రోజు అమ్మవారికి పూజ అన్ని వర్గాల వాళ్ళు అందరూ కూడా చేయవచ్చు. ఇంట్లో చేయవచ్చు, గుడిలో చేయవచ్చు, ఏ రూపంలో ఉన్నటువంటి అమ్మవారికైనా చేయవచ్చు. అంటే లక్ష్మి కావచ్చు, సరస్వతి కావచ్చు, పార్వతి కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, లలిత కావచ్చు, భవానీ కావచ్చు, దుర్గా కావచ్చు, ఇంకే రూపమైనా కావచ్చు. అమ్మవారైతే అష్టమి రోజు పూజకి విశేషం. లలితా సహస్రనామాలు చేయొచ్చు, లక్ష్మీ సహస్రనామాలు చేయొచ్చు, సరస్వతి సహస్రనామాలు చేయొచ్చు, చండీ సప్తశతి పారాయణం చేయొచ్చు, దేవి భాగవతం కూడా చదవచ్చు, లలిత సహస్రనామాలతో కుంకుమార్చనలు కూడా చేయొచ్చు. కాకపోతే చేసేటువంటిది అమ్మవారికి పూజ. అయితే ఇక్కడ చేసేటువంటి విధి విధానంలో మాత్రం ప్రత్యేకంగా చెయ్యాలి అని అనుకుంటే కలశ స్థాపన చేయటం, తర్వాత దానికి పూజ, అమ్మవారిని ఆవాహన చేయటం, ఏ రూపంలో చేస్తారో ఆ రూపంలో అమ్మవారిని ఆవాహన చేయటం. ఎప్పుడు ఏ సీజన్లో, మనకి సీజన్ బట్టి, వాతావరణాన్ని బట్టి కూడా పూలు మారుతూ ఉంటాయి కదా, అప్పుడు వచ్చేటువంటి సువాసన కలిగినటువంటి పూలతో పూజ చేయటం అనేటువంటిది మనం విశిష్టంగా చెప్పుకుంటాం. దానికి తగినటువంటి నైవేద్యాలు. అయితే అష్టమి రోజు మామూలుగా చెప్పేది 8 రకాల ఫలాలతో, 8 రకాల పువ్వులతో, 8 రకాల పిండి వంటలతో, 8 దీపాలతో అమ్మవారికి అష్ట సంఖ్యతో పూజ చేయటం విశేషం అంటారు. 8 రకాల పళ్ళు, 8 పళ్ళు, ఈ విధంగా 8 మంది ముత్తైదులకి తాంబూలం ఇవ్వటం, ఆ తర్వాత అందరికీ వాయినాలు ఇచ్చుకోవడం కూడా విశేషం. 8 మంది దంపతులకి భోజనం పెట్టడం కూడా చాలా విశేషం. అంటే ఎవరి వారి శక్తి అనుసారం చేసుకోవచ్చు. ప్రతిసారి కూడా ప్రతి అష్టమికి ఆర్భాటంగా చేస్తేనే సరైన ఫలితం వస్తుందనేటువంటి నియమం ఏమీ లేదు. ఎవరి శక్తికి అనుసరించి, ఎవరి వీలును అనుసరించి వాడు చేసుకోవచ్చు. ఏమీ లేదనుకోండి, వీలు కాలేదనుకోండి, మీరు ఇంట్లో అయినా సరే హాయిగా 8 దీపాలు పెట్టండి. అమ్మవారికి మీకు తోచినటువంటిది, మీకు వచ్చినటువంటిది లలితా సహస్రనామం కానీ, అష్టోత్తరం కానీ, లక్ష్మి కానీ, ఇంకేదైనా కానీ అష్టలక్ష్మి స్తోత్రం కానీ ఏదైనా చేసుకోండి. 8 రకాల పువ్వులు లేకపోతే కనీసం 8 పువ్వులతో పూజ చేయండి. 8 రకాల పిండి వంటలు చేయకపోతే ఒక పిండి వంట అయినా చేసి నివేదన పెట్టండి. 8 మందికి తాంబూలం ఇవ్వండి. ఇంట్లో అయితే ఆత్మప్రదక్షిణం చేయండి. లేదా గుడిలో చేశారనుకోండి, గుడిలో అమ్మవారికి 8 రకాల పువ్వులు, 8 రకాల పళ్ళు ఇలాంటివి తీసుకెళ్ళండి. 8 ప్రదక్షిణాలు చేయండి దేవాలయంలో అయితే. చేసి అమ్మవారికి అర్చన చేసి 8 మందికి తాంబూలం ఇవ్వండి. అలా చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అయితే ఏవైనా దానాలు కూడా 8 మందికి కానీ, 8 సంఖ్యతో కానీ చేస్తే చాలా విశేషం. చాలామంది అష్టమి గురించి చాలా అపవాదుగా మాట్లాడుతూ ఉంటారు. అష్టమి రోజు పుట్టినటువంటి వాళ్ళకి కష్టాలు వస్తాయని, అష్టమి తిథి మంచిదే కాదని మాట్లాడుతూ ఉంటారు. అష్టమికి జయతిథి అనేటువంటి పేరు. జయతిథుల్లో ఒక తిథి అది. అందుకని అష్టమి రోజు ప్రయాణం చేయటానికి పనికిరాదు. కానీ నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,